ఆయన యేసుక్రీస్తు రక్తమే ఇచ్చాం. ప్రభు ఆయన యేసుక్రీస్తు రక్తమే ఇచ్చాం. ప్రభు ఆయన యేసుక్రీస్తు రక్తమే ఇచ్చాం. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు. వాక్యమైన దేవా మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మమ్మల్ని నడిపించువాడా మీకు స్తోత్రము. దేవా మీకు వందనాలు స్వామి, మీకు వందనాలు వందనాలు వందనాలు. అద్వితీయుడా నీకు స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. నమ్మదగిన దైవమా నీకు స్తోత్రము స్తోత్రం. వాగ్దానము చేయువాడ నెరవేర్చువాడ మీకు స్తోత్రము స్వామి, నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాపరిశుద్ధమైన తండ్రి సర్వశక్తిమంతుడా మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. అయ్యే ఈ సాయంత్రపు వేళలో ప్రభువా ఈ విధముగా మేమందరము కలిసి నిన్ను మహిమపరచటానికి, ప్రార్థనలు చేయటానికి, బలలో ప్రభు యోగ్యముగా మేము చేతులు ఉంచటానికి యోగ్యతను మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రార్థనంతా మీరు నడిపించండి అయ్యా. వాక్య వర్తమానాల ద్వారా మాతో మాట్లాడండి. సాక్ష్యములలో ప్రభు పాటలలో స్తుతులలో మీరే మహిమ పొందుకొని క్రమముగా నడిపించండి. ప్రాముఖ్యంగా రావాల్సిన వారు అనేక మంది ఉంటుండగా వారందరికీ ప్రభు ప్రేరేపణ అనుగ్రహించి తండ్రి మీరే త్వరపెట్టి తీసుకొస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుతి పరిశుద్ధమైన నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చుందాం. పాటలు పాడుతున్నవారు ముందుకొచ్చి పాడి దేవుని మహిమపరుస్తారు. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. పాపము నుండి విడిపించుట సాధ్యం, శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం. పాపము నుండి విడిపించుట సాధ్యం, శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం. నీకు సాటి అయిన దేవుడు లేనే లేడు యేసయ్యా. నీకు సాటి అయిన దేవుడు జగమున లేనే లేడయ్యా. నీకు సాటి అయిన దేవుడు లేనే లేడు యేసయ్యా. నీకు సాటి అయిన దేవుడు జగమున లేనే లేడయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రాలుడా నా యేసయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రాలుడా నా యేసయ్యా. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం. నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా. నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా. నీలా ప్రేమించే
జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే నా కొండ నీవే నా కోట నీవే నా కొండ నీవే నా కోట నీవే నా కన్నీ నీవేలే యేసయ్యా 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 నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే ఒంటరి బ్రతుకున జంటగా నిలిచి తోడు నీవే చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతి నీవే ఒంటరి బ్రతుకున జంటగా నిలిచి తోడు నీవే చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతి నీవే ఇమ్మానుయేలువు నీవే మహిమాన్వితుడవు నీవే ఇమ్మానుయేలువు నీవే మహిమాన్వితుడవు నీవే నా కన్నీ నీవేలే యేసయ్యా 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 నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే కృంగిన బ్రతుకులు ఆదరణిచ్చే స్వస్థత నీవే వేదన రోదన శోధనలు నా బలము నీవే కృంగిన బ్రతుకులు ఆదరణిచ్చే స్వస్థత నీవే వేదన రోదన శోధనలు నా బలము నీవే యెహోవా రఫా యెహోవా ఈరే యెహోవా రఫా యెహోవా ఈరే నా కన్నీ నీవేలే యేసయ్యా 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 నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే నా కొండ నీవే నా కోట నీవే నా కొండ నీవే నా కోట నీవే నా కన్నీ నీవేలే యేసయ్యా 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 హల్లెలూయా ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు రాజుల రాజా అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు రాజుల రాజా యావే నిన్ను స్తుతింతును యావే నిన్ను ఘనపరతును
ఆదుకొనే నిజమైన స్నేహితుడా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా నన్నెంతో ప్రేమించినావు నా కోసం మరణించినావు నన్నెంతో ప్రేమించినావు నా కోసం మరణించినావు మరవగలనా నీ స్నేహము మరచిలను మనగలనా మరవగలనా నీ స్నేహము మరచిలను మనగలనా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నీవేశాను నిరతరం నీ తోడుకై నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నీవేశాను నిరతరం నీ తోడుకై ఇచ్చెదను నా సర్వస్వము నాకు నా ఆశలు నీవేసుగా ఇచ్చెదను నా సర్వస్వము నాకు నా ఆశలు నీవేసుగా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా కన్నీటిలో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు కన్నీటిలో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు ఎండిన ఎడారిలో మమత వెల్లువ కురిపించినావు ఎండిన ఎడారిలో మమత వెల్లువ కురిపించినావు స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా హల్లెలూయా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్షడా సర్వశక్తిమంతుడా ఎల్షడా సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్షడా సర్వశక్తిమంతుడా ఎలిషడా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా నాతో ఉన్నవాడా యెహోవా
ఒక్కసారి 2 చేతులు పైకెత్తుదామా? పైకెత్తి దేవునికి హృదయపూర్వకంగా ఆయనే మన ఎదుట ఉన్నాడని చెప్పి పక్కనున్న పరిస్థితి, మన ఇంటి పరిస్థితి, మన పరిస్థితి అంత మర్చిపోయి కొద్ది సమయము సంతోషముగా దేవునికి స్తుతులు చెల్లిద్దాము. హల్లెలూయా, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. నమ్మదగిన వాడా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. సమాధానకర్త నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజానికి వందనాలు, స్వామినికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపామయుడా, జాలిగల దైవమా నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజానికి వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమయే నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు. నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా. నీ ప్రేమయే నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు. నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా. నీ ప్రేమయే నాకు చాలు. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమతోను నీ వాక్కుతోను నిత్యమునను నింపుమయ్యా. నీ ప్రేమతోను నీ వాక్కుతోను నిత్యమునను నింపుమయ్యా. నీ ఆత్మతోను నీ సత్యముతోను నిత్యమునను కాపాడుమయ్యా. నీ ఆత్మతోను నీ సత్యముతోను నిత్యములను కాపాడుమయ్యా. నీ సేవలో నీ సన్నిధిలో నీ మాటలో నీ పాటలో నిత్యములను నడిపించుమయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
చాలు నీ తోడు నాకుంటే చాలు నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా నీ ప్రేమయే నాకు చాలు నీ తోడు నాకుంటే చాలు నా జీవితాన ఒంటరి ప్రయాణాన నీ నీడలో నన్ను నడిపించుమా నీ ప్రేమయే నాకు చాలు నువ్వు లేక నేను జీవించలేను నీ రాకకై వేచియున్నా నువ్వు లేని నన్ను ఊహించలేను నాలోన నివసించమన్నా నువ్వు లేక నేను జీవించలేను నీ రాకకై వేచియున్నా నువ్వు లేని నన్ను ఊహించలేను నాలోన నివసించమన్నా నా ఊహలో నీ రూపమే నా ధ్యాసలో నీ జ్ఞానమే నీ రూపులో మార్చుమయ్యా యేసయ్యా 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 మళ్ళీ రెండో చరణం ఒకసారి మరి పాడుకుందాం. నువ్వు లేక నేను జీవించలేను నీ రాకకై వేచియున్నా నువ్వు లేని నన్ను ఊహించలేను నాలోన నివసించమన్నా నీవు లేక నేను జీవించలేను నీ రాకకై వేచియున్నా నువ్వు లేని నన్ను ఊహించలేను నాలోన నివసించమన్నా నా ఊహలో నీ నా ధ్యాసలో నీ ధ్యానమే నీ రూపులో మార్చుమయ్యా నా ఊహలో నీ రూపమే నా ధ్యాసలో నీ ధ్యానమే అందరూ మనస్ఫూర్తిగా నీ రూపులో మార్చుమయ్యా నీ రూపులో మార్చుమయ్యా నీ రూపులో మార్చుమయ్యా యేసయ్యా 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 యేసయ్యా
చాలు నీరు ఉంటే చాలు నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నడిపించుమా నీ ప్రేమయే నాకు చాలు నీ తోడు నాకుంటే చాలు నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా నీ ప్రేమయే నాకు చాలు యేసయ్యా 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 అందరి చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పుకుందాం. హల్లెలూయా 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 స్తోత్రములు స్తోత్రములు హల్లెలూయా 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 స్తోత్రములు తండ్రి హల్లెలూయా 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 స్తోత్రములు తండ్రి హల్లెలూయా 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 స్తోత్రములు తండ్రి హల్లెలూయా స్తోత్రములు స్తోత్రములు హల్లెలూయా 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 స్తోత్రములు 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 హల్లెలూయా 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 హల్లెలూయా. Our Heavenly Father, we thank you, Lord, for being with us, Lord, this day. Our Father, we thank you, Lord, for your love. We thank you, Lord, for your presence, Lord, amidst us. We thank you, Lord, for everything you have done for us, Lord, our Father. Lord, without you, Lord, we can't be. Without you, Lord, we are nothing. Through your grace, Lord, and through your love, you have brought us until this moment. Lord, lead us. We don't know where we are supposed to go. We don't know what we are supposed to do. But Lord, all we require, all we ask of you, your grace and your love and your presence, Lord, forever with us. We thank you, Lord, for being with us. Please, Lord, speak to us and talk to us, Lord, through your word. We pray in Jesus' name, Lord. Amen. హల్లెలూయా. కూర్చుంది. కీర్తన గ్రంథం నుండి ఆఖరి కీర్తన 150వ కీర్తన చదువుతుండగా వెనకాతల చెప్దాము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి.
స్వరమండలములతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. మనము మొదటి సందేశంలో చూచిన మొదటి వచనమే మరలా మనం చూసుకున్నాం. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతి దినము అయా అనుదినపు మన్నాను మాకు అనుగ్రహిస్తూ అయా తృప్తికరముగా మమ్మల్ని నడిపిస్తున్నవాడా, మీకు వందనాలు. నిజమైన ఆహారమైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మీయ ఆహారముతో మమ్మల్ని తృప్తిపరచుచున్నవాడా, మీకు స్తోత్రము. అయ్యా, మేము ఇంకను ఆత్మాభిషేకములోనికి నడుచున్నట్లుగా వెళ్ళున్నట్లుగా అయా ఆత్మీయ పరిమాణము మాది ఇంకను అభివృద్ధి పరచబడినట్లుగా మమ్మల్ని నడిపిస్తూ, మాతో మాట్లాడుతూ, సరిదిద్దుతూ, సవరిస్తూ నీ స్వారూప్యంలోనికి మమ్మల్ని మలుచుచున్నవాడా, మీకు స్తోత్రాలు. వాక్య ధ్యానం మేము చేస్తుండగా మా అందరితో, నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. స్వయంగా మీరు మాట్లాడండి అయ్యా. మాట్లాడి తృప్తిపరచి వాక్యానుసారమైన నడవడికను మాకు అనుగ్రహించమని అయ్యా, భక్తి సాధన సరిగా చేయి వారముగా మమ్మల్ని అందరినీ మార్చమని వేడుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడ వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గత వారము మనము చూసుకున్న అంశమే మరొక్కసారి మనం ముందు కొనసాగుదాము. నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడమై ఉండుము అని చెప్తూ దేవుడు తర్వాత నిత్య నిబంధన గురించి మాట్లాడాడు అని మనం నేర్చుకున్నాం. నిత్య నిబంధన ఏంటంటే మీరు సున్నతి చేయించుకోవాలి. ఆ తర్వాత మనం మోషే వరకు వెళ్ళాము. మోషే దగ్గర కూడా మోషే యొక్క భార్య సిపోరా కూడా తన బిడ్డకు సున్నతి చేసిందని మనం చూసుకున్నాము. తర్వాత ఇప్పుడైతే ప్రాముఖ్యమైనది హృదయ సున్నతి అన్నది కూడా మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. నాతో ఉన్నవారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. ఈరోజు పోయిన వారం మనం మాట్లాడుకుంటూ మనం నేర్చుకుంటూ ఒక మాట అనుకున్నాము. ఇక్కడ మొట్టమొదటిగా అబ్రహాముతో దేవుడు మాట్లాడి వాగ్దానం చేసిన సందర్భం కాదు, ఇది 4వసారి మాట్లాడుతున్నాడు దేవుడు అని చెప్పుకున్నాం. అంటే మొట్టమొదటిసారి మాట్లాడింది 75వ సంవత్సరము. ఆయన కార్యాన్ని నెరవేర్చడానికి ఇంకా కొద్దిగా టైం ఉండడానికి, అంటే 99వ సంవత్సరంలో మాట్లాడుతూ అబ్రాము నీవు నిందారహితంగా ఉండు అని మరలా చెప్పడం జరిగింది. అంటే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసింది ఎప్పుడో అయినప్పటికీ గమనించండి, అబ్రహాము ఎలాగున్నప్పటికీ కూడా వాగ్దానం చేసి అది నెరవేర్చే సమయం దగ్గరకు వస్తుంది అన్నటప్పుడు నిందారహితుడుగా ఉండు అని మరొక్కసారి చెప్పి అప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆ తర్వాత నిత్య నిబంధనను ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికంటే ముందు నిత్య నిబంధన ఇచ్చాడు అని మనం చూసుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మనం మాట్లాడుకుంటే ఇది 4వసారి, వీలైతే ఒకసారి మనము అన్నీ చూద్దాము అని అనుకున్నాము. ఇప్పుడు ఒక్కసారి మనము 12వ అధ్యాయము 2వ వచనము లేనట్లయితే మొదటి నుంచి, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుంచి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. హల్లెలూయా.
ఇది మొట్టమొదటిగా అబ్రహాముతో దేవుడు మాట్లాడిన సందర్భం, ఫస్ట్ టైం, మొట్టమొదటి. ఒకసారి త్వరగా రెండో సందర్భాన్ని కూడా చూద్దాము. 13వ అధ్యాయం, వీలైతే మీరు ఇక్కడ రాసుకోవచ్చు, మీరు అక్కడ నెంబర్ 1 అని పెట్టుకోండి. 13వ అధ్యాయములో 15వ వచనము 16వ వచనం చూద్దాం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా. హల్లెలూయా. ఇది మరలా దేవుడు కనిపించి అబ్రహాముతో మాట్లాడిన రెండో సందర్భం. అలాగే 3, 4 ఒక్కసారి 15వ అధ్యాయము 4, 5 వచనాల దగ్గరలో యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసము పుట్టబోచున్నవాడు అని చెప్పెను. మరియు నీ సంతానము అలాగగునని చెప్పాను. ఇది 3వ సందర్భంలో చూస్తున్నాం. అంటే దేవుడు ఒక్కసారి, రెండోసారి, మూడోసారి మాట్లాడుతూ, ఇప్పుడు మనం ఇందాకలు చదువుకున్నాము, అది 17వ అధ్యాయంలో మొట్టమొదటిగా 3, 4 వచనాలు చూసుకున్నాం. ఇక్కడ 4వసారి మాట్లాడుతున్నాడు. అప్పుడు అబ్రహాముకి ఎంత వయసు వచ్చింది? 99 సంవత్సరాలు టైం. ఇప్పుడు మనము దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు అన్న విషయం గురించి కాదు, కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఏంటంటే, దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని తప్పగా నెరవేరుస్తాడు, అది మనకి తెలుసు. ఉదయం పాస్టర్ గారు కూడా చెప్పారు, మనకి వాక్యం కూడా అదే, వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. కానీ దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే సమయంలో, ఆయన నెరవేర్చడానికి ఆతురపడే సమయంలో, అది కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతే, ఏ కారణాల వల్ల ఆలస్యం అవుతుంది, లేదంటే దేవుడు వాగ్దానం చేసి నేను చేయకుండా ఉంటాను అని అనుకుంటాడా, లేకపోతే ఏమి జరుగుతుంది అన్నది మనం ఒక్కసారి చూసుకుందాము. మొట్టమొదటిగా మనం మరొక్కసారి 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీవు లేచి, బాగా గమనిద్దాము, ఇప్పుడు కొంచెం శ్రద్ధగా చూద్దాము. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళుము అన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత వాగ్దానం చేశాడు. ఒకసారి గమనిద్దాము. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. ఎవరెవరిని విడిచిపెట్టమన్నాడు? ముందు నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. అంటే నీ బంధువుల్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టు, అందరిని విడిచిపెట్టి నువ్వు నేను చెప్పినట్టుగా రా అని, తర్వాత నిన్ను ఆశీర్వదించబోతున్నానని మాట్లాడాడు. కానీ అలాగ చెప్పినప్పుడు అబ్రాము అలాగ చేశాడా? లేదు. ఎవరిని తోడెట్టుకుంటూ వెళ్ళాడు? లోతుని. నీ బంధువుల అందరినీ విడిచిపెట్టి, ఒకసారి మళ్ళీ, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, అంటే వాళ్ళందరినీ విడిచిపెట్టి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి, అంటే వాళ్ళని వదిలి నువ్వు రా, వాళ్ళని విడిచిపెట్టి నువ్వు రా, అప్పుడు నేను ఆశీర్వదిస్తాను. అంటే కొంతవరకు చేశాడు, ఆ ప్లేస్ని విడిచిపెట్టాడు. కానీ ఒకళ్ళు మాత్రం తీసుకెళ్ళాడు బంధువుల్లో. ఎవరిని? లోతుని తీసుకెళ్ళాడు. అంటే దేవుడు, మనం మొట్టమొదటిగా 4 అంశాలకి ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దేవుడు చేసిన వాగ్దానము ఆయన తప్పకుండా నెరవేర్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. దయచేసి శ్రద్ధగా ఆలకిద్దాము, అర్థం చేసుకుందాం. ఏదో వచనాలు చదివేశాము అయిపోయింది అన్నట్టుగా కాకుండా, దాన్ని మన జీవితంలోకి అవలంబించుకొని, దాన్ని పాటించి, దాని ప్రకారంగా ప్రార్థన చేస్తే ఆత్మీయ స్థితిలో మనం ఇంకా ఎదగగలుగుతాము, ఇంకా ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. ఏం చేస్తున్నాడు ఇక్కడ అబ్రహాము? దేవుడు చెప్పినట్లుగా చేస్తూనే సొంత జనాన్ని, కొంతమంది, అంటే తమ్ముడు కొడుకుని, లోతును తోడుకొని తీసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఇంకొంచెం ఆలస్యం అయిందేమో. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో వాగ్దానం ఉన్నదాని అడిగితే, ఇప్పుడు నేను మైక్ని ఇలా పంపిస్తే
న్యూ ఇయర్లో ఏ వాగ్దానం వచ్చిందో అది చెప్తాము, లేదంటే వ్యక్తిగతంగా నా జీవితంలో దేవుడు నాకు ఇలాగ మాట్లాడాడు, లేదంటే ఒకప్పుడు నా జీవితంలో నా టైంలో అప్పుడు నేను ఒకరి ప్రవక్త ద్వారా లేకపోతే ఒక సేవకుని ద్వారా నాతో దేవుడు ఇలా మాట్లాడని అందరికీ మన వాగ్దానాలు గుర్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానాలన్నీ మనకు గుర్తున్నాయి. దేవుడు నెరవేర్చుతాడని ఎదురు చూసుకుంటూ ఉన్నాం మనం. కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి దేవుడు మన జీవితంలో ఏది అడ్డుగా దేవుడికి ఉన్నదో దాన్ని విడిచిపెట్టగలుగుతున్నామా అన్నది ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. మరొక్కసారి శ్రద్ధగా ఆలోచిద్దాం. దేవుడు వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన ఇష్టముగా వాగ్దానం చేసి ఆయన ఇష్టపడుతున్నాడు నెరవేర్చాలని. దానికి కొన్ని ఆటంకాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇలాగ చెయ్యమని దేవుడు చెప్తున్నవి కొన్ని మనం చేయకుండా ఉండిపోతే ఆ వాగ్దానాలు నెరవేర్చబడడానికి మన జీవితంలో మనం సరిపడగా లేనట్లయితే అవి ఇంకా ఆలస్యం అవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనకు నచ్చని వాటిని విడిచిపెట్టగలగాలి. హల్లెలూయా. ఇందాకలే మనం చెప్పుకున్నాము 12వ అధ్యాయం కాకుండా 13వ అధ్యాయములో మనం చదువుకున్నాము 14వ వచనాన్ని చదువుకున్నాం. కానీ అంటే 15వ వచనం 16వ వచనాన్ని రెండో సందర్భంలో దేవుడు వచ్చి మాట్లాడాడు. మొదటిసారి కాదు, ఇక్కడ రెండో సందర్భం అని చెప్పుకున్నాం మనం. కానీ 14వ వచనం ఒక్కసారి చూద్దాము. లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత చాలు ఇంకొద్దు. ఎలాగెలాగా లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ వచ్చి మాట్లాడాడు. ఆ మాటను రాయించవలసిన అవసరం లేదు కదా. అంటే లోతు చూస్తున్నాడు, నాకు ఇది బాగుందన్నయ్య నేను వెళ్తాను అని మాట్లాడుకున్నాడు, వెళ్ళిపోయాడు. పర్టికులర్గా దేవుడు ఎందుకు రాయించాడంటే ముందు చెప్పినప్పుడు అందరినీ విడిచిపెట్టి వెళ్ళమన్నటప్పుడు తోడుగా ఎవరిని తీసుకెళ్ళాడు? లోతుని తీసుకెళ్ళాడు. కాబట్టి లోతు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడు మళ్ళీ 14వ వచనం మళ్ళీ చూద్దాము. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత మనం శ్రద్ధగా అండర్లైన్ చేసుకోవచ్చు. యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి, అంటే మళ్ళా వాగ్దానాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. అంటే ముందు వాగ్దానము చేశాడు, చెప్పాడు ఒక పని చేయమని. ఆ పనిని ఎప్పుడు చేశాడు? మరలా ఇస్తున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు. కాబట్టి మనం మొదటి విషయం నేర్చుకున్నాం. ఏమిటది? దేవుడు మన జీవితంలో వాగ్దానం చేసింది నెరవేరుస్తాడు. దాన్ని బట్టి మనకు సంతోషమే, దేవుని మహిమపరుద్దాము. కానీ దానికి ఆటంకంగా ఉన్న విషయాలను మనము పక్కకు విడిచిపెట్టినట్లయితేనే వాగ్దానాలు నెరవేర్పు మన జీవితంలో అవుతాయి. అంతేగాని అవుతాయి అనుకుంటూ మనం కూర్చుంటూ ఉంటే జరగవవి, ఖచ్చితంగా జరగవు. దానికి ఏది ఆటంకం ఉన్నా అది విడిచిపెట్టాలి. మొదటి అంశము. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటున్నాను. హల్లెలూయా. రెండో భాగంగా మనం చూద్దాము, రెండో మాటను చూద్దాము. 15వ అధ్యాయము దగ్గర కూడా దేవుడు మాట్లాడాడు అని అనుకున్నాం. 15వ అధ్యాయంలో కూడా దేవుడు మాట్లాడాడు అని మనము 4-5 వచనాలు మనం చదువుకున్నాం. కానీ ఇదే 15వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము. హల్లెలూయా. అంతే. రెండో పాయింట్ ఏంటంటే భయపడకుము. రెండో పాయింట్ ఏంటి? మొదటి మాట ఏం నేర్చుకున్నాం మనం? ఏదైతే ఆటంకంగా మన వాగ్దానాలు నెరవేర్చబడకుండా ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి? తొలగించుకోవాలి. రెండో మాట ఏంటి? భయపడకుము. దేవుడు వచ్చి అబ్రాహాముతో మాట్లాడడం ప్రారంభిస్తూనే ఏమంటున్నాడు? అబ్రామా భయపడకుము అన్నాడు. అంటే అబ్రాహాము నిజంగా భయపడుతున్నాడా అంటే నిజంగా భయపడుతున్నాడు. కాబట్టి తర్వాత మాట చూడండి. అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, చూడండి ఇప్పుడే దేవుడు స్టార్ట్ చేశాడు. అబ్రాము భయపడద్దు అని అంటుంటే ఎలా స్టార్ట్ చేశాడు చూడండి. అబ్రాము రిటర్న్లో అంటే దేవుడితో మాట్లాడుతూ అందుకు అబ్రాము మొదలెట్టాడు. అంటే బాధ అంతా మొదలెడుతున్నాడు. నాకేమి ఇస్తే ఏంటి? అంటే బహుమానం ఇస్తామంటున్నావు కదా, నాకేమి ఇస్తే ఏంటి? ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఇంత బహుమానం ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది? చదువుదాం. సంతానం లేనివాడని పోవచ్చున్నానే. ఒకసారి సంతానము లేని వాడనై పోవచ్చున్నానే అని అంటున్నాడంటే భయపడుతున్నాడని అర్థం కదా. అందుకే కదా దేవుడు అంతా తెలిసిన వాడు కనుకనే రావడంతో దేవుడు దర్శనం ఇవ్వడంతో మొట్టమొదటిగా ఏమన్నాడు? భయపడకము అని అన్నాడు. హల్లెలూయా.
కరెక్ట్గానే అన్నాడు. తర్వాత దమస్కు ఎలియాజరే మూడవ వచనం, మరియు అబ్రాముని, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పనివారములో ఒకడు నాకు వారసుడు అగునని పరివారములో ఒకడు నాకు వారసుడు అగునని చెప్పగా. అంటే రెండవ అంశం ఏంటంటే, ఇంకా మనలో భయము ఉంటే దాన్ని మనం ఏం చేయాలి? దేవుడు తప్పక మన జీవితంలో ఆయన చేసిన మాట, ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చగల సమర్థుడు అని నమ్మి దాని మీద మనసు పెట్టి, ఆయన మాట మీద మనసు పెట్టి, ఆయన వాగ్దానం మీద మనసు పెట్టాలి. కానీ ఇంకా మన ఆలోచన ఏదో ప్రభువా ఇది కదా, లేకపోతే అయ్యో అది కదా అన్నట్టుగా భయం లేకుండా మనం ఉన్నట్లయితేనే వాగ్దానం నెరవేర్పు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగతంగా నేను కూడా ఆలోచన చేస్తున్నాను, మనం అందరం కలిసి ఆలోచన చేస్తున్నాం. నిజమే, మనం ఎన్నో సంవత్సరాలు కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తుంటాం. ప్రభు ఇది అన్నావు కదా, ఇది నాకు ఇచ్చావు కదా మాట, ఎందుకు ఇంకా అంటే ఏమో ఈ విషయాలు మనం చూస్తున్నాం కదా. అదేమైనా మొట్టమొదట అనుకున్నాము, ఏదైనా ఆటంకంగా దేవుడు చెప్పింది మనం ఇంకా మన జీవితంలో అది వద్దు అన్నది ఏమైనా ఉండిపోతే దాన్ని తొలగించుకోగలిగినట్టు ఉండాలి. రెండోది భయపడకుండా దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు అని భయం లేకుండా ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనం చూద్దాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నేను ఇప్పుడు అబ్రహాము అని అన్నాను, 18వ అధ్యాయం, 18వ కాదు 15వ అధ్యాయంలోనే, మనం చదువుకుంటున్న అధ్యాయంలోనే గమనిద్దాము. కొంచెం కిందకి వెళ్దాము. 13వ వచనం నుండి 15వ అధ్యాయము 13వ వచనం, మనం 3వ పాయింట్లోకి వెళ్తున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రాహాముతో, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఏమంట మీ దేశపు వాళ్ళు అంటే అబ్రహాము, నీ నుండి గొప్ప సంతానం వస్తుంది. ఈ సంతానం అంతా ఎక్కడికి వెళ్తుంది? వేరే దేశానికి తీసుకెళ్తాను. అక్కడ ఎలా ఉంటారు? దాసులుగా ఉంటారు. ఆ దాసులుగా ఉండి ఎన్ని సంవత్సరాలు అక్కడ శ్రమ పడతారు? 400 సంవత్సరాలు శ్రమ పడతారు. హల్లెలూయా. శ్రమ పడినందుక కాదు, ఆ తరువాత దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు అని దేవుడు ఎప్పుడో అబ్రహాముకి చెప్పాడు. ఇంకా కొడుకే పుట్టలేదు, ఒక కొడుకు లేడు, ఇంకా కుమారులు లేదు, పిల్లల సంతానమే లేదు. కానీ గొప్ప జనంగా చేస్తాను, వారిని ఏం చేస్తాను? ఒక దేశానికి తీసుకెళ్ళబోతున్నాను, అక్కడ శ్రమ పొందుకోబోతున్నారు. ఎన్ని సంవత్సరాల శ్రమ అని చెప్పాడు? 400 శ్రమ. 400 సంవత్సరాలు వీరిని శ్రమ పెట్టుదురు. తర్వాత చదువుదాం. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు, హల్లెలూయా, ఆ జనమునకు అంటే ఐగుప్తు వారికి నేనే తీర్పు తీర్చుదును అని అంటున్నాడు. అందుకే కదా మనం నిర్గమకాండంలో చదువుకున్నప్పుడు, ఐగుప్తు దేవతలకు నేను తీర్పు తీర్చుదును, ఏం పర్లేదు మోషే వెళ్ళు, వాళ్ళని తీసుకొచ్చే, వాళ్ళకి నేను తీర్పు తీరుస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు ఎలాగుంటుంది? ఇక్కడ వాగ్దానం చేసింది ఏంటి? అబ్రాహాము నేను 400 సంవత్సరాలు అక్కడ ఉంచుతాను, తర్వాత మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని అన్నాడు. హల్లెలూయా. కానీ ఎన్ని సంవత్సరాలు వారు అక్కడ ఉన్నారు? నిర్గమకాండము 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. 12వ అధ్యాయము 40వ వచనము. నిర్గమకాండము 12వ అధ్యాయము 40వ వచనము. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. అయ్యో, దేవుడు చెప్పాడు కదా, స్వయంగా దేవుడే మాట్లాడాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటారని? 400. మరి ఎందుకు 430 అయింది అంటే కొంచెం లేట్ అయింది కదా, కొంచెం లేట్ అక్కడ ఉన్నారు కదా. అంటే కొన్ని సందర్భాలు లేట్ అవుతుంటుంది అన్నది కూడా మనకు అర్థమవుతుంది కదా. ఆ లేట్ అవుతున్నప్పుడు దానికి తగినట్లుగా మనం ఏం చేయాలి? హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటామంటే, అందరం ఇలా అనుకుంటాం, దేవుడు వాగ్దానం చేస్తాడు, జరుగుతుంది అనుకుంటూ ఉండిపోతాం మనం. ఆ వాగ్దానం చేసినది మాట మన జీవితంలో జరగాలి అన్నా మనం ఏం చేయాలి? దానికోసం ప్రార్థన చేయాలి, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, దేవునికి కూడా జ్ఞాపకం చేయాలి. 3వ పాయింట్ మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటి పాయింట్ చెప్పగలుగుతారు. మొట్టమొదటి ఏవి నేర్చుకున్నాం? ఆటంకంగా ఉన్నదాన్ని మనం
విడిచిపెట్టాలి. రెండో పాయింట్ ఏంటి? భయపడకుండా ఉండాలి. మూడో పాయింట్ ఏంటంటే ఆలస్యం అవుతున్నప్పుడు తగిన ప్రార్థన మనం చేయాలి. ఒకసారి చూద్దాము. మోషేతో పొదలో నుండి దేవుడు మాట్లాడుతూ 3వ అధ్యాయము, నిర్గమకాండమే 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. హల్లెలూయా. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి 400 సంవత్సరాల తర్వాత నేను తీసుకొస్తాను అన్నాడు కదా దేవుడు. వీళ్ళకి కష్టం ఉందని దేవుడికి తెలుసు, ఎందుకంటే ముందే చెప్పాడు అక్కడ శ్రమ పడతారు అని ముందే తెలుసు. కరెక్ట్గా 400 సంవత్సరాలు అయిపోయాయి. మాట ఇచ్చాడు కదా, ఏం చేయాలి? తీసుకొచ్చేయాలి కదా బయటికి, ఎందుకంటే మాట ఇచ్చాడు కదా. కానీ దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ప్రార్థన కోసము. హల్లెలూయా. మన జీవితాల్లో వాగ్దానం ఉంది 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 అని మనం ఊరుకుంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చబడడం ఆలస్యం అవుతుంది. అది నెరవేర్చబడడానికి తగిన ప్రార్థన కూడా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మూడో విషయంగా మనం అది నేర్చుకుంటున్నాము. హల్లెలూయా. మనము చేద్దామా మన ప్రార్థనలు? అయ్యా, చాలామంది సేవకులు చెప్తున్నప్పుడు నేను కూడా విన్నాను. ఏంటంటే, నా ప్రామిస్ ఆ సంవత్సరంలో దేవుడు చెప్పింది నేను రాసుకున్నాను, నా బుక్లో పెట్టుకున్నాను డేట్తో సహా. దానికోసం రోజు నేను ప్రార్థన చేస్తుండగా ఒకరోజు దేవుడు దాన్ని నెరవేర్చాడు. మనము కూడా అలాగ చేసి ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్పు చూద్దాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 3 విషయాలు చూసుకున్నాం. మొట్టమొదటి మరొక్కసారి ముగించేస్తున్నా, 4వ మాటతో ముగించుకుందాం. ఆటంకంగా ఉన్న వాటిని మనము విడిచిపెట్టవలెను. తర్వాత భయపడకుండా నమ్ముతూ, దేవుని నమ్మి, నమ్మకం ఉంది, భయం లేదు. కానీ మూడోది చెయ్యం మనం. మూడోది ఏంటిది? తగిన ప్రార్థన మనము చేయాలి. అంటే దేవా ఇది చేసావు కదా, వాగ్దానం ఏంటి? దేవుడు గుర్తుంటుంది కదా, దేవుడికి గుర్తుంటుంది కదా, దేవుడికి మన జ్ఞాపకం చేయడం ఏంటి అని అనుకోవద్దు. అయినప్పటికీ ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే మన జీవితాల్లో తప్పకుండా మనము ఆ యొక్క ఆశీర్వాదాలు లేదంటే వాగ్దానం నెరవేర్ప మనం చూడగలము. ఇంకొక మాట చూసుకుందాం, 4వ అంశం చూసుకుని మనం ముగించుకుందాము. దేవుడు కొన్ని సందర్భాలలో ఆ వాగ్దానము చేశాడు, తప్పకుండా నెరవేర్చగల సమర్థుడు ఆయన, గొప్పవాడు, చేసి దాన్ని నెరవేరుస్తాడు అని మనకు తెలిసిన కొన్ని సందర్భాలు ఆయన కోపం వచ్చిందంటే నేను చెయ్యను అని ఆగిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. ఆయనకి నచ్చనంత స్థితికి మనం వెళ్ళిపోతే ఆయన కోపం వస్తుంది. అప్పుడు మనకు తెలుసు, ఈ మాట అనగానే మనకు గుర్తొచ్చేసింది ఏ సందర్భము. ఇశ్రాయేలీయుని ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు. ఐగుప్తు నుండి తీసుకొచ్చింది నేనే మాటికి చెప్తున్నాడు. మోషే కొండ మీద ఉండిపోయాడు. మోషే ఏమైపోయాడంట? కొండ మీద ఉండిపోయాడు. మమ్మల్ని తీసుకొచ్చిన మోషే కనబట్టలేదే, 40 రోజులు అయిపోయింది, ఏం చేయాలి? లేదు మనం ఒక దూడను కాదు, ఏదో ఒకటి చెయ్యి మాకు అనగానే అహరోను ఏం చేశాడు? నేను బంగారం పోయిగా అది దూడ ఆయను అన్నాడు. దూడ చేయాలనే ఉద్దేశం కాదు, ఏదో చేత దూడ వచ్చిందేమో, మరి దూడ ఆయను అన్నాడు. అప్పుడు వెంటనే మొదలెట్టేశారు, ఏమని? ఐగుప్తు నుండి మమ్మల్ని విడిపించింది ఈ దూడే అన్నారు. అదే ప్లేస్లోని మనం ఉంటే ఎంత కోపం వస్తుంది కదా. ఎన్ని అద్భుతాలు, 10 అద్భుతాలు ఒక్కొక్కటి చెప్పుకుంటుంటే ఒళ్ళు జలధరించే అంటే అద్భుతాలు చేసి ఆఖరిలో 11వ అద్భుతం ఏంటంటే మొదటి పుత్రులను అందరినీ ఆయన జ్యేష్ఠ కుమారుని మొదటి సంతానం చంపి అంత అద్భుతాలు చేసి తీసుకొచ్చి మాటికి గుర్తు చేస్తూ, మీరు పస్కా పశువును వధించండి, ఇది గుర్తు చేసుకోండి, మీ పిల్లలకి నేర్పండి అని చెప్తూ దేవుడు అలా చెప్తున్న మాటలు అన్నీ విడిచిపెట్టేసి ఐగుప్తు నుండి విడిపించింది ఎవరు? ఈ దూడే అన్నారు. అప్పుడు దేవుడికి ఎంత కోపం వచ్చి, నేను అందరినీ ఏం చేసేస్తాను? నాశనం చేస్తాను అనగానే అప్పుడు వెంటనే మోషే ఏం చేయడం మొదలెట్టాడు? ప్రభువా, వాగ్దానం అబ్రహాముకు చేసిన వాగ్దానం, ఇస్సాకుకు చేసిన వాగ్దానం, యాకోబుకు చేసిన వాగ్దానం నువ్వు మర్చిపోతావా అని ప్రార్థన చేయగలిగాడు. అంటే కొన్ని సందర్భాల్లో ఆయనకు నచ్చనంత స్థితికి, దేవుని కృపను బట్టి మనం అట్టి స్థితికి వెళ్ళకుండా వెళ్ళము. ఆమేన్. హల్లెలూయా. కానీ మోషే వంటి ప్రార్థన మనము చేయగలిగిన వారంగా ఉండాలి. ఒక్క వచనాన్ని 32వ అధ్యాయము 10, 11, 12 వచనాలు
లేదంటే ఒక్కసారి 8వ వచనం కూడా చదువుకుందాం. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి. దేవుడేం మాట్లాడుతున్నాడు, ఎవరితో? మోషేతో మాట్లాడుతూ చెప్తున్నాడు, మోషే 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 ఇంకా కొండ మీద నా దగ్గరే ఉన్నావు, నువ్వు ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుంది అలా ఏం చేశారు తెలుసా అని దేవుడే చెప్పేస్తున్నాడు. మోషేకి తెలియదు. ఎందుకు మోషేకి తెలియదు అంటే మోషే దేవుడితో మాట్లాడుకుంటూ ఉండిపోయాడు. ఏంటి శబ్దం వినబడుతుంది కిందన అనుకుంటున్నాడు. కానీ మోషేతోటి దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, వీళ్ళు చేస్తున్నారు, అలా చేస్తున్నారు కిందన అని. పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. అయ్యో చెప్పుకొనిరా, నేను అలా చెప్పుకుంటున్నారు వాళ్ళు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. అంత గొప్ప దేవుడు అన్ని కార్యాలు చేశాడు, అన్ని చేస్తుంటే ఆఖరికి ఏమంటున్నారు? అన్నీ వదిలేస్తారు. అయ్యయ్యో అన్నీ విడిచిపెట్టి అన్నీ మర్చిపోయి ఏమంటున్నారు సింపుల్గా, ఈ దూడే తీసుకొచ్చింది మమ్మల్ని అని అంటున్నారు. మరియు యెహోవా ఇట్లా, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, నా కోపము వారి మీద మండును. నేను కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసిన మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవా బ్రతిమాలు. ఎంత బాగుంది కదా ఈ మాట. దేవుడిని ఏం చేస్తున్నాడు? అయ్యా అంటే కోపం వచ్చింది, నేను నాశనం చేసేస్తాను అంటే వాగ్దానాన్ని ఆయన మర్చిపోతాడా? మర్చిపోడు. అంత కోపం వచ్చి దాన్ని పక్కన పెట్టేసిన పరిస్థితి. అప్పుడు ఏం చేస్తున్నాడు? మోషే బ్రతిమాలుకోవడం ప్రారంభించాడు. బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొని. చూసారా, జ్ఞాపకం చేసుకో ప్రభువా, నువ్వు మాట ఇచ్చావు కదా, ఇలా చేసేస్తే ఏమైపోతుంది? ఐగుప్తీయులదే అంత తీసుకొచ్చావు బయటికి, వాళ్ళకి ఏంటి అర్థమవుతుంది? వాళ్ళు ఏమనుకుంటారు? దేవుడు ఇంత తీసుకెళ్ళిపోయి ఇక్కడ నుండి మమ్మల్ని దగ్గర నుంచి ఇన్ని అద్భుతాలు చేసి తీసుకెళ్ళి అరణ్యంలో చంపేశాడా అని అనుకుంటారే ప్రభువా అనని, నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె. అంటే చూసారా, వాగ్దానం కరెక్ట్గా అదే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చేదననియు వారు నిరంతరము దానికి అగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివెనను. అంతట యెహోవా. చూడండి బాగుంది. 14వ వచనం చదువుకుందాం ఒకసారి. చేసేదానని చెప్పిన అంటే అర్థం ఏంటి? చేద్దాము అని అనుకున్న కీడును గూర్చి సంతాపపడెను. అంటే ప్రార్థన ఏమైంది? వాగ్దానాన్ని ఒక్కసారి ప్రభువా నువ్వు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకో అని జ్ఞాపకం చేయగలిగిన ప్రార్థన మోషే చేయగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఇట్టి ప్రార్థనలు చేయగలిగిన వారముగా ఉందాము. మన జీవితాలలో వాగ్దానాలు ఇంకా నెరవేర్చబడటానికి ఆలస్యం అవుతున్నాయి అంటే 400 నుండి 430 సంవత్సరాల వరకు ఎందుకు ఆలస్యం అయినప్పటికీ దేవుడు నెరవేర్చాడు, వారి ప్రార్థన ఆలకించాడు. మనము కూడా అట్టి విధంగా ప్రార్థన చేస్తూ 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 ఆయన వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా వాగ్దానాలకు తగిన వారముగా దేవుడు మనల్ని మార్చి మలిచి అప్పుడు వాటిని మన జీవితాల్లో నెరవేరుస్తాడు. అంతేగాని మనం ఎలాగుంటే అప్పుడే చేసేద్దాం అనుకోడు. అందుకే మనం 17వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. అబ్రాహాము నిందారహితంగా ఉండుమని చెప్పి అప్పుడు ప్రారంభించాడు. ఎప్పుడు నుండో చెప్తున్నాడు, లాస్ట్లో మరలా ఒక్కసారి 99వ సంవత్సరంలో నిందారహితంగా ఉండు అని చెప్పి అప్పుడు మళ్ళీ 100వ సంవత్సరంలో నెరవేర్చడం మొదలుపెట్టాడు, ప్రారంభించాడు, లేదంటే కార్యాన్ని చేశాడు, వాగ్దానాన్ని నెరవేర్చాడు. అదే విధంగా మనము కూడా ఉందాము. దేవుడు మన జీవితాల్లో కూడా చేసిన వాగ్దానం నెరవేర్చును గాక. కొంచెం గట్టిగా అందామా? నేనైతే ఎంతో సంతోషంగా ఆమేన్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎంతో ఎదురు చూస్తుంటాం కదా వాగ్దానాన్ని నెరవేర్పు. అయ్యో ఇంకా ఆలస్యం అవుతుంది, ప్రభువా ఏమవుతుంది అని అనుకుంటాం. కాబట్టి దానికి తగినట్లుగా
మనం చేయవలసిన ప్రార్థన అవసరమైంది. దానికి తగినట్లుగా ఏ ఆటంకాలు ఉన్నాయో వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగినట్లుగా మనం ధైర్యంగా నిలబడాలి కానీ భయపడకుండా, ఒకవేళ దేవుడు కోపగించుకునే స్థితికి కూడా మనం వెళ్లకుండా మనం ప్రార్థన చేయగలిగిన మోషే వలె ఉండినట్లయితే తప్పకుండా త్వరలో దేవుడు చేసిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు, దేవుడు తప్పకుండా నా జీవితంలో నెరవేరుస్తానన్న ధైర్యం నాకు ఇంకా వచ్చింది అన్నవారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. బల్లలోనికి వెళ్దాము, ప్రార్థన చేసుకుందాము. న్యాయము గూర్చి నేను పాడెదను, నీ సన్నిధిలో నిర్దోషముగా నేను నడచెదను. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను. నీ సన్నిధిలో నిర్దోషముగా నేను నడచెదను. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. దీన దశలో నేనున్నప్పుడు మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. దీన దశలో నేనున్నప్పుడు మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. హల్లెలూయా. కానుకల నిమిత్తము చిన్న మాట హారిక ప్రార్థన చేయగా మనమందరం ప్రార్థనకి ఏకీభవిద్దాం. మహోన్నతుడ మహాపరిశుద్ధమైన తండ్రి, కృపగలవాడ, మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎదుగోదేవా, సాయంత్రకాల సమయంలో ఎదుగో తండ్రి,
మాతో మాట్లాడినందుకు మీకు వేలాదిని వందనాలు చెల్లించుకుంటున్నాం వందనాలు తండ్రి. స్వామి. మేము నమ్ముచున్నాం తండ్రి, ప్రతి ఒక్కరితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారని తండ్రి. యేసయ్య తండ్రి, ఇదిగో దేవా, ఇదిగో తండ్రి, నీ దగ్గరికి రావడానికి ఇదిగో తండ్రి, మా జీవితంలో ఇదిగో తండ్రి ఏదైతే ఆటంకపరుస్తుందో ఇదిగో తండ్రి, అది మేము విడిచిపెట్టడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా భయాలను ఇదిగో తండ్రి విడిచిపెట్టి ఇదిగో తండ్రి నీ అందు ఇదిగో తండ్రి కనిపెట్టడానికి, ఓపికతో కనిపెట్టడానికి సహాయం చేయండి. నీ నుండి ఇదిగో తండ్రి నీ వాగ్దానములను ఇదిగో తండ్రి ఆశీర్వాదములను పొందుకొనడానికి కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఒక దినమును ఇదిగో తండ్రి గొప్ప సాక్ష్యం ఇదిగో తండ్రి నీ ఎదుట పెట్టడానికి, అనేకులకు ముందు ఇదిగో తండ్రి సాక్షిగా నిలబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఇదిగో తండ్రి ఎత్తబడిన కానుకలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్క చేయిని ఇదిగో తండ్రి వారి మనసులను ఎందుకును ఆశీర్వదించి నీ సన్నిధిలో ఇచ్చి వారిగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఎత్తబడిన కానుకల్ని సేవలో వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. చెప్పబడబోయే వాక్యంలో కూడా మీరే ఉండి ముందుకు నడిపించమని, మా అందరితో మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అతి వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. సరే, ఇంకొక కొన్ని వచనాలు మనం చూసుకోవడానికంటే ముందు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యవనస్తుల కూడికలో అయితే ప్రతి ఆదివారం ఇంచుమించు ఒక 15 నిమిషాలు కేటాయించి ప్రాముఖ్యమైన అంశం, ఏదైనా సంఘంలో ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ చెప్పినట్లయితే దాని కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయటం, లేదంటే ఇంకా ఏదైనా ప్రమాదకరమైన విషయం ముందు ఉన్నది అంటే, లేదంటే ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే దాని గురించి ప్రార్థన చేయడం గత 4 నెలలుగా మేము చేస్తున్నాము. దాని ద్వారాగా జరుగుతున్న కార్యాలను బట్టి, దాని ద్వారా కానీ కాదు కానీ దేవుడు మన పక్షాన ఉండి చేస్తున్న కార్యాలను బట్టి గొప్ప సాక్ష్యాలు కూడా వింటున్నాం. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట, మేము చిన్నప్పటి నుంచి ఎన్నో సందర్భాలలో, ఎన్నో మీటింగ్స్లో ఎందరో గొప్ప గొప్ప సేవకులు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. విశాఖపట్నము నుండి, లేదంటే ప్రాముఖ్యంగా భారతదేశము నుండి ఉజ్జీవం లేవనెత్తబడుతుంది, ప్రపంచమంతటా అది వ్యాపింపజేయబడుతుంది అని, అది ఆఖరి దినాల్లో జరుగుతుంది అని ఎందరో సేవకులు చెప్పడం జరిగింది. మీకు ఎంతవరకు తెలుసో తెలియదుగా నాకు తెలియదు, కానీ ఆ మాట మేము ఎప్పుడో చిన్నప్పుడు విన్నాము మీటింగ్లో. ఒక సంవత్సరం నాకు బాగా గుర్తుంది. ఒకరోజు అక్టోబర్ 2వ తారీఖున దాని గురించే మీటింగ్ జరుగుతుందంటే ఇక్కడ నుండి ప్రయాసపడి అక్కడ ఆ మీటింగ్ అటెండ్ చేయటానికి ఎంతో ఆటోలు కట్టుకొని కూడా వెళ్ళాం. అంటే దేవుడు తన తగిన కాలం ముందు ఆయన కార్యం చేయడానికి మనం ఎదురు చూడాలి. కానీ ఇప్పటికీ ఎందరో సేవకులు చెప్తానే ఉన్నారు, ఉజ్జీవం అన్నది భారతదేశం నుండి లేవనెత్తబడుతుంది, అది ప్రపంచం అంతటా వ్యాపింపజేయబడుతుంది. ఉజ్జీవం అంటే ఉజ్జీవం బాగుంది కదా వినడానికి అన్నట్టుగా కాకుండా, ఆదిమ అపోస్తల సంఘంలో చేసిన గొప్ప కార్యాలు దేవుడు ప్రారంభిస్తాడు, అలాంటివి జరుగుతుంటాయి, దాని ద్వారా అనేక మంది వస్తారు దేవునిలోకి అని చెప్పే సాక్ష్యాలు, లేదంటే దేవుని మాట ఉన్నది. అది ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది, ఎందుకు ప్రభువా అంత ప్రత్యేకత మా భారతదేశానికి ఇచ్చాము? దానికంటే ముందుగా ఈ మధ్యలో ఒక మీటింగ్కి అటెండ్ చేయగానే కాకినాడలోనూ ఉన్న బెన్నీ అన్న పాస్టర్ గారు, రాజమండ్రి కాకినాడలో ఉన్న పాస్టర్ గారు, ఆయన చాలా వృద్ధుడు. ఆయన కూడా వచ్చి ఆయన మాట్లాడుతూ వాక్యం చెప్తూ భారతదేశం నుండి ఉజ్జీవనం లేవనెత్తబడుతుందని మా చిన్నప్పుడే చెప్పిన మాటను మేము ఇంకా ప్రార్థన చేస్తున్నాం అనగానే కొంచెం సంతోషం అనిపించింది. ఎందుకంటే నాతో ఉన్నారు కదా. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువా మేము కూడా ఆ ప్రార్థనలు చేయగలుగుతున్నాము, ఆ ప్రార్థనలు మేము కూడా చేస్తున్నాం. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది సేవకులు చెప్తున్న మాట ఏంటంటే, అలాగ ప్రార్థన చేసేవారు అది చూడబోతారు అని అంటున్నారు. అలాగ ప్రార్థన చేసే వారి మధ్యలో దేవుడు కార్యాలు చేస్తున్నా అంటున్నాడు. అంటే ఉద్యమం వస్తుంది అనుకుంటూ వదిలేకుండా దాని కొరకు ఎదురు చూస్తూ, దేవుని వాగ్దానం చేస్తావు కదా, లేదా నువ్వు చెప్పావు కదా, అది నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందని దానికోసం ఎదురు చూసి ప్రార్థన చేసేవారే దాన్ని రుచి చూడగలుగుతారు, దాన్ని చూడగలుగుతారు, దాంట్లో ఉండగలుగుతారంట. హల్లెలూయా. కాబట్టి ఇది ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే, ఇక మీదట దాని కొరకు మనము దయచేసి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఇంకొక అంశం, ఎందుకు భారతదేశమే, ఏమి ఇది ఈ ప్రపంచం అంతట్లో ఎన్నో దేశాలు ఉన్నాయి కదా.
అంత ప్రత్యేకత, అంత ప్రాముఖ్యత మన భారతదేశానికి ఎందుకు ఇవ్వడం జరిగింది అని ఆలోచన చేస్తే ఈ మధ్యలోనే చిరంజీవి గారు నాకు అర్థమైంది ఏంటంటే, యూదులు, ఇశ్రాయేలీలు ఎన్నో సంవత్సరాల కిందట చెల్లాచెదరైపోయారు. అన్ని దేశాల్లో వాళ్ళు స్ప్రెడ్ అయిపోయారు, వ్యాపింపబడ్డారు, అక్కడికక్కడ చెల్లాచెదరైపోయి ఉన్నారు. అన్ని దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రతి దేశంలో కూడా వాళ్ళకి కష్టాలే, శ్రమలే. చెప్పాలంటే హిట్లర్, అలెగ్జాండర్ ది గ్రేట్, హిట్లర్ నాకు తెలియదు, హిట్లర్ అనుకుంటా. హిట్లర్ ఇంచుమించు 6 లక్షల మందిని యూదుల్ని ఒక్కసారి ఓచకోత కోసాడు. అంటే అందరిని చంపేశాడు, డైరెక్ట్గా కత్తితో కొట్టి చంపేశాడు. అలాగే ఎన్నో దేశాలకు వాళ్ళు అంటే రోమా సామ్రాజ్యంలో జరిగింది. అలా వెళ్ళిపోయినప్పుడు ఎంతోమంది యూదులు చనిపోయారు. కానీ మన భారతదేశానికి వచ్చిన యూదులు మాత్రమే సురక్షితంగా ఉన్నారంట. ఎందుకంటే భారతీయులు ఏం చెప్పారంట, మీరు సేఫ్గా క్షేమంగా ఉండండి, మా ఊర్లో మేమేం చేయము, మీరు మా అలాగే ఉండండి, హ్యాపీగానే ఉండండి అని చెప్పారు. కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలీలు 1947 సంవత్సరం అనుకుంటారు వారికి కూడా స్వతంత్రం వచ్చిందని వాళ్ళు స్వతహాగా డిక్లేర్ చేసుకున్నారంట. 48 అంట పాస్ గారు, నాన్నగారు చెప్తారు. 48 డిక్లేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమని వాళ్ళ రాజ్యాంగంలో రాసుకున్నారంటే, భారతీయులు ఎప్పుడు మనకి స్నేహితులే, ఎందుకంటే వాళ్ళు మనకి సహాయం చేశారు, మిగతా దేశాల్లాగా కాదు, భారతీయులు మనకి ఎప్పుడు స్నేహితులే అని అనుకున్నారంట. వాళ్ళు అలా రాసుకున్నారు కూడా. అది విన్నాక అనిపించింది, ప్రభువా అందుకేనేమో మా భారతదేశాన్ని ఎందుకంటే యూదులు ప్రాముఖ్యమైన స్థానాన్ని వాళ్ళు పొందుకున్నారు. దేవోక్తులు యూదుల పరము చేయబడ్డది, వాళ్ళకి వాక్యం దొరికింది, వాళ్ళు దేవుని సంతానమే. కానీ ఆ తర్వాత ఛాన్స్ దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చారు. ఇప్పుడు భారతీయులంగా ఉన్న మనము ఒక్కసారి చెయ్యి పైకెత్తి సంతోషించగలిగి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు బాగుంది, అమ్మయ్యా మంచి పోస్ట్ దొరికిందని సంతోషం ఉంది. కానీ అందుకనే ఏమో దేవుడు ప్రత్యేకంగా ఉజ్జీవనం లేవనెత్తుతాను నేను అని చెప్తున్నప్పుడు అది మనం విన్నాము. వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. ప్రభు ఆ ఉజ్జీవం లేవనెత్తబడినప్పుడు నేను కూడా అందులో ఉండాలి ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. అలా ప్రార్థన చేసిన వారే దాన్ని చూడగలుగుతారని ఎందరో సేవకులు చెప్తున్నారు, ఇప్పటికీ చెప్తున్నారు, ఎంతోమంది చెప్తున్నారు, యూట్యూబ్లో మీరు చూడొచ్చు. కాబట్టి మనము ప్రతిదినం ఆ ప్రార్థన చేద్దాము అన్నవారు ఒక్కసారి హల్లెలూయా ఒక 2 నిమిషాలైనా మోకరిద్దాము. ఆ అంశం గురించి ప్రార్థన చేసుకుని ఒక వచనాన్ని మనం చదువుకొని మనం ముగించుకుందాం. మోకరిద్దాము. ఇక్కడే మనం ప్రారంభించి చేసినట్లయితే మన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం దాన్ని కొనసాగించగలుగుతాము. మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకరిద్దాము. దేవుని సన్నిధిలో మనం కనబడడానికి వచ్చినప్పుడు మన ప్రార్థనలు కూడా చేయడం అన్నది ప్రాముఖ్యమైనది. అనేకమైన అంశాలు దేవుని ఎదుట పెట్టి సంఘముగా కూడినప్పుడు ఆయన మాట వినడంతో పాటుగా, ఆయన బలలో చేతులు ఉంచడంతో పాటుగా, ఆయన స్తుతించడం, పాటలు పాడడంతో పాటుగా మనం అనేకమైన ప్రార్థన అంశాలు సమాజముగా అడగవలసిన వారంగా ఉన్నాము. కాబట్టి ప్రార్థన చేసుకుందామా? అయ్యా కనికరించండి స్వామి, ఇంత గొప్ప ధన్యత మా భారతదేశానికి ఇచ్చిన వాడా నీకు స్తోత్రము స్వామి, నీకు స్తోత్రం. వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాము, అందరూ ప్రార్థన చేద్దాం, మనం నోరు తెరచి ప్రార్థన చేద్దాం. అయ్యా మీకు స్తోత్రం అయ్యా, ఇంత ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము స్వామి. అయ్యా ఇంతవరకు మేమైతే ఏదో అనుకున్నామే కానీ మా దేశాన్ని ఎంత ప్రాముఖ్యత నీవు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అయ్యా. ఉజ్జీవం లేవనెత్తబడి నాన్న అయ్యా మేము కూడా చూడాలని ఆశపడుతున్నాం, అందులో మేము ఉండాలని ఆశపడుతున్నాం స్వామి. అయ్యా ఏదో వినేసి వదిలేకుండా ఎక్కడో జరుగుతుందన్నట్టుగా కాకుండా మేము కూడా అందులో పాలు పంపులు పొంది నీ అందు ఆనందించాలని ఆశపడుతున్నాం అయ్యా. ప్రార్థన చేద్దామా? అందరం చేద్దాం. ఇంత ప్రాముఖ్యమైన విలువైన ప్రార్థనలో మనము పాలు పంపులు పొందితే, మనం చేసినట్లయితే ఆ ధన్యత మనకు దొరుకుతుంది. కనుక దయచేసి అందరము చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాపరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. దేవా మీకు స్తోత్రం. ఇంత ప్రత్యేకమైన జనముగా అన్యజనమైన మమ్మల్ని కూడా నీ దృష్టిలో ఉంచుకున్నావు. వందనాలయ్యా, ఇంత ధన్యత మాకు ఇచ్చాము, స్తోత్రం. ఈ రోజు నుంచి ప్రతిదినం మేము ప్రార్థన చేస్తాము స్వామి, ఇంతవరకు చేస్తాము, ఇంకా కొనసాగిస్తామయ్యా. అయ్యా మా భారతదేశంలో ఉన్న ప్రభు అన్య జనంగా ఉన్న నిన్ను ఎరగకుండా ఉన్న ప్రజలను కూడా రక్షించండి స్వామి. వారు కూడా ప్రభువా
నీ రక్షణ భాగ్యంలోనికి రావాలి, నిన్ను రుచి చూడాలి, నిన్ను ప్రభు అంగీకరించాలని మేము ఆశపడుతున్నామయ్యా. స్తోత్రము. ప్రాముఖ్యంగా ప్రభు జీవనం లేవనెత్తబడతాదని ప్రభు, భారతదేశం నుండి ప్రపంచమంతటా వ్యాపింపబడతాదని ప్రభు నీవు మాట ఇచ్చిన వాడవు అయ్యా. అనేకమైన సేవకుల ద్వారా నీవు మాట్లాడావు తండ్రి. అది నెరవేర్చబడి దినము మేము కూడా అందులో పాలు పంపులు పొంది నీ యందు ఆనందించి అయ్యా తండ్రి ప్రభు నీ అభిషేకముతో నింపబడి గొప్ప కార్యములు మా మధ్యలో కూడా మేము చూడాలని ఆశపడుతున్నామయ్యా. అయ్యా సహాయము చేయండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా అతి భాగ్యమును, అతి ధన్యకరమైన జీవితమును మాకు కూడా అనుగ్రహించమని ఈ దినము సంఘముగా నీ ఎదుట ప్రార్థన చేస్తున్నాము స్వామి. ఈ ప్రార్థన ప్రాముఖ్యమైన ప్రార్థనగా ప్రతి దినము మేము అయ్యా సమయము దొరికిన కొలది మేము మోకరించిన సమయములలో అయ్యా మేము ప్రార్థనలు చేస్తుండగా అట్టి ప్రభు భాగ్యమును, ఆ దినము మేము చూసే భాగ్యమును మాకు ఇవ్వమని వేడుకుంటున్నాము స్వామి. స్తోత్రాలు. ఎక్కడో దేవుడు కార్యము చేస్తున్నాడని చెప్పుకోవడం కాదు, కానీ మా మధ్యనే అంత గొప్ప కార్యములు జరుగుతున్నవని మేము సాక్ష్యములు చెప్పుకొని ఆయన నీ కార్యములు తలపోసుకుంటూ ఆయన నిన్ను మహిమపరచి నిన్ను స్తుతించే వారముగా మమ్మల్ని ఉంచమని బ్రతిమాలకుంటూ ఇటు ప్రార్థనలు నీ చిత్తంలో ఉన్న ప్రార్థనలు, నీ ప్రణాళికలో ఉన్న ప్రార్థనలు చేయటానికి మమ్మల్ని ఎన్నుకున్నందుకు, ఈ చిన్న సంఘముగా ఉన్న మమ్మలను ఎన్నుకున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుతి పరిశుద్ధమైన నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడ వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఒక వాక్య వచనాన్ని మనం చూసుకుందాం. ఇంచుమించు 12 నిమిషాలు మన ఎదుట ఉంది. నిర్గమాకాండము 34వ అధ్యాయము. నిర్గమాకాండము 34వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా మీకు వందనాలు. మేము చదివిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. అనేకమైన అంశాలు మేము నేర్చుకోవటానికి సహాయము చేయమని వేడుకుంటూ, నేర్చుకున్న వాటి ప్రకారముగా మేము భక్తి సాధన చేయటానికి మాకు సహాయం చేయమని యేసు నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 5వ వచనము. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి. బాగుంది కదా, అతనితో నిలిచి అంటే మోషేతో పాటుగా నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. ఇప్పుడు నామమును ప్రకటించడం అంటే ఏంటి? మనం క్రిస్మస్ కూడా అనుకున్నాం. మీ పేరేంటి అని అడిగినప్పుడు అందరూ మన పేర్లు చెప్పుకున్నాం, అంతే కన్నా. విజయ్ కుమార్ గారా? ఓకే. మీ పేరేంటి అని అడిగినప్పుడు పేరు చెప్పాం. అలాగా దేవుడు మోషేకు ఏం చేశాడంట? నామము ప్రకటన చేశాడు. అంటే మామూలుగా చెప్పుకోవాలంటే ఆయన పేరు చెప్పాడు. ఎలాగెలాగా ఆయన పేరు చెప్పాడు. ఆయన పేరు యెహోవా అను నామమును ప్రకటించాను. బాగుంది కదా, పేరు చెప్పాడేమో, అది ఎంతో సింపుల్గా మనకు ఉంది, ఏదో పేరు చెప్పాడేమో అన్నట్టుగా ఉంది. కానీ తర్వాత వచనం 6, 7, 8 వచనాలు చదివి మనం ముగించేద్దాం ఈరోజు. 6వ వచనము. అతని ఎదుట యెహోవా అంటే చూడండి, పేరు చెప్పడము అంటే ఎలా చెప్పాడు అన్నది చూస్తున్నాం మనం. పేరు చెప్పాడు. పేరు అడిగితే మామూలు పేరు చెప్తాం. మనము క్రిస్మస్ రోజు ఆలోచన చేస్తాం ఏమని, పేరు అంటే ఏంటి అంటే మన వ్యక్తిత్వం తెలుస్తుంది. హారిక అన్నామంటే పూర్తిగా హారిక తెలిసిపోవాలి. నాకు హారిక గురించి అంత అర్థం అవ్వాలి ఆ పేరులోనే అన్నది పేరు అని మనం చెప్పుకున్నాం. పేరు అంటే ఒత్త నార్మల్గా సాధారణంగా పేరు మాత్రం, ఏదో పేరు అంటే ఆ పదం మాత్రమే కాదు, ఆ పేరు మనకు గుర్తు రాగానే ఆ మనిషి వ్యక్తిత్వం, ఆ మనిషి ఎలాంటి వారు, ఏ పనులు చేస్తారు, ఎంత మంచోళ్ళు లేకపోతే ఎంత చెడ్డవాళ్ళు లేకపోతే ఏం చేస్తారు, వాళ్ళకున్న సంబంధం ప్రతీది గుర్తు రావాలి. పేరు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ క్రియలు, వాళ్ళ లక్షణం అని అర్థం. ఇప్పుడు యెహోవా అను నామమును ప్రకటించెను అంటే 6, 7, 8 వచనాలు చూద్దాం. 6, 7 వచనాలు చూద్దాం ఒకసారి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. మొట్టమొదట యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన ఎలాగా 1000 మందికి, 1000 మంది అంటే 1000 అంటే 1000, ఒకటి పక్కన 3 సున్నాలు, ఇంకొక 3 సున్నాలు, 1000 అంటే
10 పదులు అంటే 100, అలాగా 1000 అంటే 1000 10,000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని దోషులను నిర్దోషులుగా ఎంచక తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. ఇంతకీ నేమ్ అంటే ఆయన నామాన్ని ప్రకటించడం అంటే ఏంటి? ప్రకటించాడు, ఆయన లక్షణాలన్నీ ప్రకటించాడు. ఆయన ఎలాంటి వాడు? కనికరము గలవాడు, దయగలవాడు, దీర్ఘశాంతము గలవాడు, విస్తారమైన కృపా సత్యములు గలవాడు కలిగిన దేవుడు. తర్వాత 10,000 మందికి కృప చూపించువాడు, దోషమును అపరాధమును పాపమును క్షమించువాడు, అంతేకాకుండా కోపం కూడా అవసరమైతే చూపించేవాడు అని మనం తర్వాత చూసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆయన పేరు అనగానే, ఆయన అంతటిలో ఆయనలో ఉన్న అన్ని లక్షణాలు మనకి జ్ఞాపకం రావాలి. ఇప్పుడు మన దేవుడు అనగానే ఒక్కొక్కసారి అనుకుంటాం కదా, కరుణామయుడు, ప్రేమామయుడు, జాలిగల దైవము అని ఎలా అనుకుంటాం. అలాగా ఇప్పుడు మనం ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కసారి అందరం కలిసి చూస్తూ చదువుదామా వచనాన్ని, 6వ వచనం అందరం కలిసి. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 10,000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. చాలు. ఆ తర్వాత ఆయన అది చదవద్దు మనం, అది కూడా ఉంది. ఆయన రోషము కలిగిన దేవుడు, అది కూడా ఉంది. అది ప్రకటన చేశాడంటే ఎవరికి? మోషేకి. ఆయన ఏం చేశాడు? అది చూపించాడు మోషేకి. ఆ పేరు చెప్పాడంటే ఆయన లక్షణాలు చెప్పాడు. కాబట్టి మోషే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మోషే చేసిన ప్రార్థన మనం చేసుకుందాము. 9వ వచనం లేదంటే 8వ వచనం 9వ వచనం చదివి మనం ముగించేసుకుందాం. అందుకు మోషే త్వరపడి ఇంత ఆయన పేరు చెప్పిన తర్వాత నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా, ఇంత కోపం కూడా నీకు ఉన్నదా? నా మీద కటాక్షము, నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకింపము, దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రా. అంటే దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే, ఇందాక మనం చదువుకున్నాము, ఇశ్రాయేలు ఏం తప్పు చేశారు? దూడని పూజించడం మొదలెట్టారు కదా, మొదలుపెట్టారు కదా. ఈ దూడే ఐగుప్తు నుండి తీసుకొచ్చింది మమ్మల్ని అని చెప్పుకుంటున్నారు కదా. అందుకని దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే, నేను రాను, మీరే వెళ్ళండి, నేను మీతో పాటు అరణ్యంలో అలా వస్తున్నాను కానీ ఇక మీదట నేను రాను అని అన్నాడు దేవుడు. అందుకని మోషే ఏమని ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఇప్పుడు చూద్దాము 9వ వచనం. అదే మళ్ళీ, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము, దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలను. హల్లెలూయా. చాలు, అంతే. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒక్క విషయం, మరి ఇదెందుకు మనం చదువుకుంటున్నాం, ఇదెందుకు మనం ధ్యానిస్తున్నాము అంటే, దేవుని నామము ఆయన ప్రకటన చేస్తే మనం ఆయనను పూర్తిగా అర్థం చేసుకున్నంత స్థితిలో లేము, అర్థం చేసుకోలేము. ఇంకా టైం పడుతుంది మనకి. అవునంటారా కాదంటారా? దేవుడు ఒక్కసారి ఆయన పేరు చెప్పగానే ఆయన గురించి మనకు పూర్తిగా అర్థమైపోతుందా? అభిషేక్ అని అనగానే అభిషేక్ గురించి మనకు పూర్తిగా అర్థమైపోతుందా? పెద్దోడైన తర్వాత ఏమవుతాడో ఏమో, ఇప్పుడు ఇలా కనబడుతున్నాడు అని అనుకుంటాం కదా. పెద్దోడైన తర్వాత ఎలా ఉంటాడో మనకు తెలీదు. కానీ దేవుడైతే తర్వాత ఎలా ఉండగలడో, భవిష్యత్తులో ఇప్పుడు ఎలాగున్నాడో, ముందు ఎలాగున్నాడో అన్నీ ఆయనకి తెలుసు. ఆయన చెప్తున్నాడు. కానీ మనం అంత అర్థం చేసుకోగలగాలి అంటే అంత శక్తి మనకి లేదు. కాబట్టి మనం ఏం చేద్దాం? మోషేలాగా ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాము? దేవా, నువ్వు కూడా మాతో రా. ఎందుకంటే నాకు ఒక రోజులో నేను తెలుసుకోవడం నాకు సరిపోదు, మెల్లమెల్లగా నీ గురించి నేర్చుకోవాలి. నీ గురించి నేను నేర్చుకోవాలి అంటే నువ్వు నాతో ఉండాలి, నాతో రావాలి. అప్పుడు నువ్వు నాతో ఉంటే నా బ్రతుకు బాగుంటుంది, నా జీవితం బాగుంటుంది. కాబట్టి మోషే లాంటి ప్రార్థన చేద్దాము, ఆయన నామాన్ని ఎరగడానికి, ఆయన నామాన్ని అర్థం చేసుకోవటానికి. హల్లెలూయా. ఏం ప్రార్థన చేద్దాము? మోషేలాగా దయచేసి నా ప్రభువా మా మధ్యను ఉండి మాతో కూడా రమ్ము అని మనం ప్రార్థన చేయి వారముగా ఉందాము. దేవుడు అట్టి ప్రార్థన మనకి నేర్పించి ఆయన మన జీవితంలో కార్యములు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి లేచి నిలబడదాము, మనం ముగించుకుందాము ఆఖరి ప్రార్థనతో.
ఆయన కనికరము గలవాడు, కృప గలవాడు, దయగలవాడు, జాలి గల దైవము, దీర్ఘశాంతము చూపించువాడు, 1000 మందికి కృప చూపించువాడు. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. నిజముగా ఇందాకలో మేము యవనస్తుల కూడికలో ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాము. ఆ మాటను మనం కళ్ళు మూసుకున్నట్లయితే ఆ మాటను మీకు మరొకసారి చెప్తున్నాను. దేవుడు మనం చేసే పనుల బట్టి సంతోషిస్తాడు, సంతోషించాలి అని మనం ఎంతో ప్రయత్నం చేస్తాం. అయ్యా నేను ఈ పని చేస్తే నీకు సంతోషం కదా, ఆ పని చేస్తే సంతోషం కదా అని ఎన్నో పనులు చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన సంతోషపరిచేటట్టుగా చేయలేకపోతాం. ఆయన సంతోష పెట్టలేము. మనం ఎన్నో చేస్తాము, ప్రయత్నం చేస్తాం కానీ చేయలేము. కానీ ఆయన కృప కొరకు కనిపెట్టి వారి యందు ఆయన సంతోషించే దేవుడంట. ఆయన ప్రభువా నువ్వు మమ్మల్ని కనికరించు ప్రభువా అని, కృప చూపించు ప్రభువా అని అడిగితే ఆయన సంతోషిస్తాడంట. ఇది మనం చేయగలం కదా, ఇది మనం చేయగలం. అయ్యా నీ కృప కొరకు మేము కనిపెడుతున్నామయ్యా అని మనం చెప్పగలము. కాబట్టి ఆయన కృప కొరకు అధికంగా కనిపెట్టే వారంగా మనం ఉందాము. దాన్ని బట్టైనా మన దేవునికి మనము సంతోషము కలిగించే వారముగా మనము ఉందాము. కాబట్టి కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృప కృప కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృప కృప కృప. అప్పగించుకున్నాను నీ కృపకై నేను, గొప్ప దేవుడా సన్నిధిలోనున్నాను. గొప్ప దేవుడా సన్నిధిలోనున్నాను, పిలచినవాడా ఓ నన్ను గెలచినవాడా. ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచువాడా, నన్ను బలపరచువాడా. ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచువాడా. ఆఖరిసారిగా కేవలం నీ కృప, అందరము కలిసి కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృప కృప కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం కృప కృప. వాక్యం నిమిత్తం వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం. శోభ మన మధ్యలో ప్రార్థన చేయగా ఆఖరి ఆశీర్వాదముతో మనం తిరిగి వెళ్దాం. మహోన్నతుడు మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగలవాడ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా నీ కృపను బట్టి తండ్రి సాయంకాలం అందు నీ సన్నిధానంలో మేమందరం కూడుకొని నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి నా ప్రభా నీవు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా నీవే ఆత్మస్వరూపుడుగా మా మధ్య నుండి మమ్మల్ని అందరినీ దర్శిస్తున్నా ప్రభా. అయ్యా మా హృదయాల్ని తండ్రి దేవ తెప్పరిల్ల చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మాకు కావలసిన జీవాహారంతో మమ్మల్ని తృప్తిపరుస్తూ, మమ్మల్ని బలపరుస్తూ అనేకమైన మర్మాలు, అనేకమైన విషయాలు అయ్యా మాకు తేటపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నీలో తండ్రి దేవ నీ ధర్మశాస్త్రమందు అయ్యా ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా అందరు కన్నులు తెరవము రాజా పరిశుద్ధ. ఇంకను అనేక విషయములను మేము గుర్తెరుగులాగా సహాయమును దయచేయండి ప్రభా. అయ్యా వింటున్న వాక్యాలు కూడా మా హృదయంలో ఫలింప చేయమని వేడుకుంటున్నాం పరిశుద్ధాత్మ తండ్రి. అయ్యా అదేవిధంగా నా ప్రభ అయ్యా నీ యొక్క నామములో ఉన్న గుణగణాలు మాకు తెలియపరిచి ఉన్నావు ప్రభ. నీవు దీర్ఘశాంతుడువు, దయాళుడు అయి ఉన్నావు ప్రభ. అయ్యా విస్తారమైన కృప కనికరమ గల దేవుడు అయి నన్ను సెలవిచ్చి ఉన్నావు ప్రభ. అందుని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మాతో కూడా ఉండి నా ప్రభ అయ్యా నిన్ను మేము తెలుసుకునే వారముగా నా ప్రభ మాకు సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభ. నీలో ఇంకను అనేకమైన నీ కొరకు మేము తెలుసుకోవడానికి కూడా నీ కృపాధన్యతను మాకు అనుగ్రహించండి
పరిశుద్ధాత్మ అయ్యా మోషే ప్రార్థన చేసినట్టు కూడా మేము అందరము కూడా చేయడానికి సహాయమును దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడ అయ్యా సర్వోన్నతుడ నీ కార్యములతో మమ్మల్ని తృప్తిపరుస్తూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడైన గొప్ప దైవమా నీవు అయ్యా నీ కృపయందు తండ్రి దేవ పరిశుద్ధుడా తండ్రి దేవ నీ కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు నీవు ఆనందించువాడు అని సెలవిచ్చి ఉన్నావు ప్రభా. నిజమే తండ్రి నీ కృప కొరకు నీ కనికరం కొరకు మేము అందరము కనిపెట్టుచున్నాం. పరిశుద్ధుడా నీ కృపా కనికరములు మాకు దయచేయండి ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీవు ఇచ్చిన వాగ్దానములు కూడా మా జీవితంలో నెరవేరడానికి ఉన్న ప్రతి ఒక్క ఆటంకాన్ని మేము విడిచిపెట్టడానికి సహాయంను దయచేయండి ప్రభా. అయ్యా ఏ మాత్రము అయ్యా భయపడకుండా నా ప్రభా, అయ్యా విశ్వాసము కోల్పోకుండా నా ప్రభ నీవు ఇచ్చిన మాట యందు నా ప్రభ అయ్యా అతని మేము నిరీక్షణ గలవారం కొనడానికి సహాయంను దయచేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధుడా అయ్యా వాగ్దానం చేసిన వాడా నమ్మదగిన వాడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభ. మా అందరి జీవితంలో చేసిన వాగ్దానముల కొరకు మేము అయ్యా వాటి నిమిత్తం ప్రతిరోజు నా ప్రభ అయ్యా వాటిని ఎత్తిపెట్టి ప్రార్థించడానికి నా ప్రభ నీ గొప్ప ధన్యతను దయచేయండి ప్రభ. వాగ్దానములు నీకు జ్ఞాపకం చేసే వారముగా నా ప్రభ అయ్యా మేము జ్ఞాపకం చేసుకుంటూ నా ప్రభ సహాయంను దయచేయండి ప్రభా. తండ్రి దేవ సహాయంను దయచేసి మమ్మల్ని అందరినీ అట్టి రీతిలో బలపరచండి. నీలో అంచెలంచెలుగా మేము ఎదగడానికి సహాయంను దయచేయమని అయ్యా ఎల్లప్పుడూ నీ ఆత్మ నడిపింపు ద్వారా మేము నడవాలి నా ప్రభ. అటువంటి ఆత్మ సన్నిధిని మా మధ్య నుంచి నా ప్రభ ప్రతి ఒక్క హృదయాలను నా ప్రభ తెప్పరిల్ల చేయమని నీ యందు ఆనందించడానికి సహాయమును దయచేయమని అంచెలంచెలుగా తన ఆత్మీయ జీవితానికి కావలసిన సమృద్ధిని మాకు అనుగ్రహించండి ప్రభా. ఆశీర్వాదములతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇప్పటి వరకు నడిపించిన దైవమ్మా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా. అయ్యా నీవే మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అతి మిక్కిలుతో బ్రతిమలాడి ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు పరమ తండ్రి ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును ఇప్పుడును ఎప్పుడును మనవలే సహవాసములోను ప్రార్థనలోను వాక్యంలోను ఎదుగుతున్న ప్రతి ఒక్కరికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాదికులకు అంత నాశనం కలుగునుగాక. దేవ మీకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మీద బ్రహ్మాన ప్రేమ వర్షం బ్రహ్మారించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. చిన్న సాక్ష్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సమయం ఇచ్చిన పాస్టర్మ్మకి ఇంకా రాజు బ్రదర్కి వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా ప్రత్యూషకు ముందు ఈ నెలలో 9 నుంచి 6:30, 7 అయిపోయేది ఆఫీస్ నుంచి వచ్చేసరికి. అయితే నేను చాలా బాధపడేదాన్ని, ఇంతసేపు ఉంటుంది ఆఫీసులో అని, నేను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను ఆఫీస్లో అని చెప్పేది నాకు ఫోన్లో. అయితే కానీ దేవుడు అద్భుతంగా ఆఫీస్లో ప్రెగ్నెంట్ మన ఆఫీస్ ఇంకా ఇంట్లో నుంచే వర్క్ చేసుకోండి అంటే చాలా సంతోషపడ్డాను నేను. దేవుడు ఇప్పుడు ఇంట్లో ఆఫీస్ పని చేసుకొని కొంచెం సేపు రెస్ట్ కూడా తీసుకుంటుంది. దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించారు. దయచేసి తన గురించి ఇంకా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తను ఎంతగానో మొదటిసారి కాబట్టి కొంచెం భయపడుతుంది, కానీ మీరు దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు. ఆమేన్. ఇటువంటి గొప్ప సాక్ష్యాల దేవుడు మన మధ్యలో అధికంగా ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.